నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. సదర్ అంటేనే ముఖ్యంగా హైదరాబాద్లో నారాయణగూడ, చొప్పల్ బజార్, లడ్డు యాదవ్, సదర్ చాలా ఫేమస్. సో చాలామంది ఎక్కడెక్కడ సదర్ కార్యక్రమాలు అయినా కూడా చొప్పల్ బజార్, నారాయణగూడ పోదామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈరోజు మనం లడ్డు యాదవ్కి సంబంధించి ఆయన దున్నపోతుల దగ్గర ఉన్న మనతో పాటు హర్యానా నుంచి వచ్చినటువంటి దున్నపోతులు ఉన్నాయి. మనతో పాటు లడ్డు యాదవ్ అన్న కుమారుడు సందీప్ యాదవ్ ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. మీరు ఎప్పటి నుంచి దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇదంతా సదర్లో? అంటే మేము మా యంగ్ డేస్ అప్పటి నుంచే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. చిన్నప్పటి నుంచే ఈ యొక్క యానిమల్ హస్బెండరీ షో కావడం కానీ, దాంట్లో మన ఇంట్లో నుంచి ముర్రా బుల్స్ కానీ అందులో పార్టిసిపేట్ చేయడం కానీ అవన్నీ పూర్వం నుంచే ఉన్నది. సో ఈసారి ఏముండబోతుంది స్పెషల్ సదర్లో? ఈసారి స్పెషల్ అంటే మెయిన్గా లైటింగ్. ఇప్పుడు మ్యాట్రిక్స్ అని చెప్పి మన హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు బయటి కంట్రీస్ నుంచి లైట్స్ తెప్పియడం కానీ, ప్లస్ సౌండ్ మ్యూజిక్ కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళది ఒక హంగామా ఉన్నది. ఆ మ్యాట్రిక్స్ వాళ్ళు దాదాపు ఒక 5 years నుంచి ఇక్కడ కార్యక్రమంకి లడ్డన్న చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కటి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా ప్లానింగ్ జరిగింది. నెంబర్ ఆఫ్ అవి ఉంటాయి కదా, గోల్డ్ పోస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి. నెంబర్ ఆఫ్ గోల్డ్ పోస్టులు ఉంటాయి, షార్పీలు ఉంటాయి, మళ్ళా ఇంకా ట్రస్లు ఒక 200 feet ట్రస్సులు దాదాపు అవే ఒక 4 సెట్లు ఉన్నాయి. అట్లా పెద్ద ఎత్తున మళ్ళీ ఫ్లయింగ్ డీజే ఇటువంటి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మీ వెనకాల ఉన్న దున్నపోతు హర్యానా నుంచి వచ్చింది. అవును, దీని పేరు వచ్చేసి చేతక్ అనమాట. చేతక్ దీని హర్యానా నుంచి తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ కానీ, ఛాంపియన్షిప్ కానీ, ముర్రా బ్రీడెడ్ ఛాంపియన్ కానీ అట్లా ప్లేసెస్ తీసుకున్న బుల్ ఇది. సో ఈ స్పెషాలిటీ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, సైజు కానీ వెయిట్ కానీ హ్యూజ్. అంటే ఒక చిన్న మాదిరి ఎలిఫెంట్ అనుకోవచ్చు, ఆ సైజులో ఉంటాయి. సో మీరు ఎంగేజ్ నుంచి బాగా యాక్టివ్ ఇంట్రెస్ట్ సదర్ అంటే? సదర్ అంటే పెద్ద ఎత్తున యాదవ్ల యూనిటీ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మళ్ళా మనం అందరం చూస్తాము, ఫ్రెండ్స్ అందరు వస్తారు బయట నుంచి, యుఎస్ నుంచి, అక్కడ ఉండే వాళ్ళు క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సదర్ అంటే మాకంటే మరీ ఉత్సాహంగా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఒక 1 week బిఫోరే, దివాళీకి బిఫోరే 1 week దిగుతారు, హైదరాబాద్కి వస్తారు, ఉంటారు, పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ ఇయర్కి ఒకసారి వాళ్ళు ఇదే అవకాశం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి ఎంజాయ్ చేసిపోతారు. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్కి రిస్క్, డబ్బులు, టైం అంతా కేటాయించాలి కదా? అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. పెద్ద కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబం నుంచి దాదాపు ఒక 60 నుంచి 70 మంది యూత్ వెళ్తారు. వాళ్ళందరూ కలిసి, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపితే దాదాపు ఈ కార్యక్రమాన్ని ఒక సజావుగా మెయింటైన్ చేయడానికి వీళ్ళే ఒక 1000 మంది దాకా ఉంటాం. అందరం ఒక కోఆర్డినేషన్ తోటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ లోటుపాట్లు అవుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి, అవి వీటిని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటాం. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కార్యక్రమం. ఎన్ని డేస్ మీరు ఇక్కడ కేటాయించాల్సి వస్తాయి? ఎన్ని డేస్ వేస్ట్ అంటే యాక్చువల్గా ఈ సదర్ ఫెస్టివల్ వచ్చిందంటే దీపావళికి ఒక 2 days బిఫోరు, మళ్ళీ దీపావళి అయిపోయి ఇప్పుడు మన సదర్ ఏదైతే 22nd రోజు ఉందో ఇది అయిపోయిన నెక్స్ట్ డే 23rd వరకు కూడా ఎవ్వరికి దాదాపు ఒక 200 మంది దాకా ఎవరు నైటు నిద్ర అనేది ఉండదు. అంటే కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు నా తర్వాత బబ్లు ఉన్నారు, సన్నీ ఉన్నాడు, గోకుల్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, వీరేందర్ ఉన్నాడు, యువ ఉన్నాడు, రిషి ఉన్నాడు, కిట్టు, చైతన్య, మళ్ళా సుజయ్, ఇంకా సన్నీ, ఇట్లా చాలా మంది. వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏం జరుగుతలేదు, కార్యక్రమం ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోనికే పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఉంటారు. ఈ విధంగా అంటే లడ్డు యాదవ్ గారినేమో ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్ వీళ్ళందరూ బయట నుంచి వస్తారు, అసలు నిలబడనీయకుండా వాళ్ళే పబ్లిక్లో తీసుకొని పోతూనే ఉంటారు. ఆగుదాం అనే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే వీళ్ళందరూ ఒక టీం అయ్యి మొత్తం అందరినీ చూసుకోవడం, చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి.
సో ఈసారి ఎవరు రాబోతున్నారన్నా చీఫ్ గెస్ట్? ఎప్పుడు కూడా ఆనవాయితీగా పెద్దలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు తరచూ ఎవ్రీ ఇయర్ వస్తారు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ దున్నపోతులు వస్తే వాటికి స్వాగతం పలికినట్టు వాళ్ళు కూడా దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసి చేస్తారు. మరియు ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు అంజన్ కుమార్ యాదవ్ గారు, వాళ్ళ అబ్బాయి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, అరవింద్ యాదవ్ గారు మరియు ఇంకా పెద్దలు అందరూ కూడా యాదవ్ సోదరులే కాకుండా ఇంకా ఇతర పార్టీ నాయకులే కానీ లేకపోతే యూత్లో ఉన్నటువంటి యంగ్ లీడర్స్, డైనమిక్ లీడర్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని సార్లు సదర్లో దున్నపోతులు కొంచెం కంట్రోల్ తప్పుతుంటాయి కదా, కొన్ని సంవత్సరాల కింద జరిగింది. ఆ టైంలో ఎట్లా హ్యాండిల్ చేస్తారన్న మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంది కంట్రోల్ తప్పినప్పుడు? అంటే హ్యాండ్లింగ్ చేయడం అంటే అది జనరల్గా అప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి దాన్ని ఏ విధంగా ఆ క్షణంలో అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని ఎక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతామో అనేది ఒక టెక్నిక్ తోటి దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్లస్ ఈ పెద్ద బుల్స్ కాబట్టి ఇవి పెద్ద ఎత్తున అంత ఇదిగా ఉండేవి, డిస్టర్బ్ చేసే దాంట్లో ఉండేవి. ఎందుకంటే వీటి ముర్రా నేచరే చాలా కామ్ నేచరు, చాలా శాంతియుతంగా ఉంటాయి. మన కార్యక్రమం పెద్ద కార్యక్రమం కాబట్టి మెయిన్గా ఇవి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఏవైతే డిస్టర్బ్ చేస్తాయో అవి మేము తీసుకురాము. డిస్టర్బ్ చేయనివి మా హర్యానాలో కానీ, యూపీలో కానీ, ఢిల్లీలో కానీ, లేకపోతే పంజాబ్లో కానీ కామ్గా ఏదైతే మంచిగా సైలెంట్గా ఉండేటివి తీసుకొస్తాం. ఎందుకంటే వీటిని చూసి వాళ్ళు కూడా అరే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి బుల్స్ అని వాళ్ళు కూడా ఒక హ్యాపీనెస్ అనేది రావాలి. డిస్టర్బ్ చేసే కార్యక్రమం ఫుల్ ఫ్లెజ్గా డిస్టర్బ్ అయిపోతుంది. దానికోసమని మేము అట్లా డిస్టర్బ్ చేసి వీటిని అవాయిడ్ చేసేస్తాం మ్యాక్సిమం. హైదరాబాద్ లోకల్కి తీసుకోరు, లోకల్ దున్నపోతులు అని అందుకే తీసుకోరు? లేదు, లోకల్ దున్నపోతులు కూడా ఉంటాయి. ఇప్పుడు దాదాపు లోకల్ దున్నపోతులు వినే కదా ఎవరు మాటనే ఉంటాయి, అట్లేం లేదు, అవి కూడా ఉంటాయి. గతంలో ఉన్న దున్నపోతులు అవి కూడా జరగలేవు అని కాదు, కాకపోతే హ్యాండిల్ చేస్తారు. హ్యాండిల్ చేసేటోళ్ళకే ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చి మరియు వీటిని హ్యాండిల్ చేసేటోళ్ళకే అప్పచెప్పి పెడతాం. ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.